కాషాయ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల టికెట్ల పంచాయతీ హస్తినకు చేరింది. ఇటీవల పార్టీలో చేరిన వారికే టికెట్ కేటాయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు ఆశావాహులు ఢిల్లీకి పయనమయ్యారు. జాతీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. అందులో 3 స్థానాలు కొత్త వారికి కేటాయించడంతో రచ్చ మొదలైంది. పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఇంకొందరు అలగబోనారు. ఫస్ట్ లిస్ట్ ప్రకటనతో రాజుకున్న అసంతృప్తి ఇప్పటి వరకు ఇంకా చల్లారలేదు. తొలి జాబితాతో అలర్ట్ అయిన పలువురు ఆశావాహులు టికెట్లు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారి చేరికతో పలువురు సీనియర్లలో ఆందోళన మొదలైంది. టికెట్ల హామీతోనే వారు పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతుండటంతో వెంటనే టికెట్ ఆశిస్తున్న నేతలు హస్తినాకు పయనమయ్యారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం సీతారాం నాయక్, ఆదిలాబాద్ టికెట్ నగేష్, ఖమ్మం టికెట్ వెంకట్రావు, నల్గొండ సైదిరెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావాహులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ చెందిన నేతలు ఢిల్లీలో జాతీయ నేతను కలుస్తున్నారు. నగేష్కు టికెట్ ఇస్తారనే ప్రచారంపై రథోడ్ బాబురావు, రమేష్ రథోడ్ జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చేరిన వారికి టికెట్లు ఇస్తూ పోతే తమ పరిస్థితి ఏంటని జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్టు తెలిసింది. నగేష్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరినట్టు సమాచారం. నగేష్కు గెలిచే అవకాశాలు లేవని, ఇతరులకు ఎవరికైనా ఇస్తే భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని వివరించినట్టు సమాచారం. కాగా దీనిపై అధిష్టానంతో చర్చిస్తానని సంతోష్ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్గా మారింది. సీనియర్లకు టికెట్ ఇస్తుందా లేక కొత్తగా చేరిన వారి వైపు మొగ్గు చూపుతుందా అనేది చూడాలి.